ఆకాశవాణి వరంగల్ కేంద్రం. కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్నవారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. ఈనాటి కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో వానాకాలం అపరాల పంటలను ఆశించే చీడపీడలు, సమగ్ర యాజమాన్యం ఈ అంశంపై వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ డి వీరన్న గారితో పరిచయ కార్యక్రమం ఉంటుంది. అనంతరం పసుపు పంట సాగులో అనుభవాలను ఆకాశవాణితో పంచుకుంటున్నారు నడికుడ మండలం నరసక్కపల్లి గ్రామ రైతు బాపిరెడ్డి గారు. కార్యక్రమంలో ముందుగా ఒక వాణిజ్య ప్రకటన విందాం. సర్వోత్తమ రైతు పురస్కారం లభించింది హరికి. హరి, మీ విజయ రహస్యం ఏమిటో చెప్పండి. రైతు మిత్రులారా, మీరు కూడా మీ పొలాల్లో అధిక పంటను పండించగలరు. అదెలా? ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వెంటనే కలపండి ఈ నెంబరు 1800-180-1551. ఇది ఎవరి నంబర్ బాబు? కిసాన్ కాల్ సెంటర్ది. అక్కడ విశేషజ్ఞులు మీ పొలం సమస్యలకు వెంటనే పరిష్కారం చెప్తారు. అదేంటయ్యా, విశేషజ్ఞులు అన్ని సమయాల్లోనూ దొరుకుతారా? తప్పకుండా దొరుకుతారు. ఏడాదిలో 365 రోజులును, అది కూడా ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా. మరైతే ఎక్కువసేపు మాట్లాడితే డబ్బు చాలా అవుతుందిగా. ఖర్చు లేనే లేదు. మొబైల్ పై గానీ ఇతర ఫోన్ తో కానీ కిసాన్ కాల్ సెంటర్ కి ఉచితంగా కాల్ చేయవచ్చు. సలహాకి కూడా ఖర్చు ఉండదు. నిజంగా? 16 అణాల నిజం. రైతు సోదరులారా, పంట సమస్యల గురించి మీ భాషలో వెంటనే సమాధానం కోసం పూర్తి భారతదేశంలో ఏ ఫోన్ నుంచి అయినా జాతీయ హెల్ప్ లైన్ నంబర్ 1800-180-1551తో ఉచితంగా సంప్రదించండి. రైతు మిత్రుడు కిసాన్ కాల్ సెంటర్. ఇప్పుడు వినండి, వానాకాలం అపరాల పంటలను ఆశించే చీడపీడలు, సమగ్ర యాజమాన్యం ఈ అంశంపై వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ డి వీరన్న గారితో పరిచయకర్త మోతే చిరంజీవి. ప్రభుత్వం ప్రత్యామ్నాయ పంటలుగా అపరాల పంటలను సాగు చేయాలని చెబుతా ఉన్నది. అందుకోసం వ్యవసాయ అధికారులు, ముఖ్యంగా శాస్త్రవేత్తలు రైతులకు అనేక అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేస్తూ ప్రత్యామ్నాయ పంటల దిశగా వరికి బదులుగా తక్కువ వర్షంతో పండించేటువంటి పంటలైనటువంటి కంది, పెసర, బబ్బర అంటే పప్పు దినుసుల పంటలు ఏవైతే ఉన్నాయో వాటిని పండించే దిశగా వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలు, ముఖ్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అనేక కార్యక్రమాలను కూడా చేపడతా ఉన్నాయి. మరి అందులో భాగంగా ఈ అపరాల పంటలు ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఏ దశలో ఉన్నాయి, వాటిని ఆశించేటువంటి చీడపీడలు ఏ విధంగా ఉన్నాయి, వాటి నివారణకు రైతులు చేపట్టవలసినటువంటి సస్యరక్షణ చర్యలు ఏంటి, కంది, పెసర, మినుము పంటలు ఎవరైతే రైతులు వేసుకున్నారో ప్రస్తుత కాలంలో ఈ చీడపీడలు అనేటువంటి ఏ విధంగా వస్తాయి, అందుకు ఎటువంటి నివారణ చర్యలు చేపట్టాలి అనేటువంటి తదితర విషయాలను మనకు తెలియపరిచేందుకు గాను వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానంలో అపరాల పంట విభాగంలో కీటక శాస్త్రవేత్తగా పనిచేస్తున్నటువంటి డాక్టర్ డి వీరన్న గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ముందుగా నమస్కారం. నమస్కారం సార్, చెప్పండి, ప్రస్తుతం అపరాల పంటలు అనేటువంటివి మన ఉమ్మడి వరంగల్ జిల్లా కావచ్చు లేదా తెలంగాణ వ్యాప్తంగా కావచ్చు ఏ దశలో ఉన్నాయంటారు? అపరాల పంటల్లో ముఖ్యంగా కంది పంట కనుక చూసుకున్నట్టయితే జూన్ మాసంలో వేసిన కంది పంట ప్రస్తుతం శాక్య దశలో ఉంది, అంటే వెజిటేటివ్ స్టేజ్ లో ఉంది. మరియు పెసర పంట గాని మినుము పంట గాని కనుక చూసుకున్నట్టయితే పూత నుంచి కాయ ఫామ్ అయ్యే దశలో ఉన్నవి. సో ఈ దశలో కనుక మనం సరైన యాజమాన్య పద్ధతులు కనుక పాటించినట్టయితే ముఖ్యంగా పెసర గాని మినుములో మనకి అనుకున్న మేర దిగుబడి సాధించే అవకాశం ఉంటుంది. మరి ఈ అపరాల పంటల్లో ఇక్కడ రైతులు వేసుకున్నటువంటి పంటలు ఏవేవి వేసుకోవడం జరిగిందండి? ఈ అపరాలలో కంది పంటను ఎక్కువ మొత్తంలో సాగు చేస్తున్నారు. ఆ తర్వాత తక్కువ కాల పరిమితి గల అపరాల పంటలో కనుక చూసుకున్నట్టయితే పెసర పంటను, మినుము పంటను, బొబ్బర పంటను సాగు చేయడం జరుగుతుంది. ఈ కంది పంటను ఇక్కడ ఎక్కువ
ఎక్కువగా వేయడం అనేటువంటిది జరుగుతుందని చెప్తా ఉన్నారు. అయితే ఈ కంది పంటను ఆశించేటువంటి ముఖ్యమైనటువంటి చీడపీడలేంటి, ఆ పంట దశ ఏ విధంగా ఉంది, వాటి నివారణకు రైతులు ఎటువంటి చర్యలు చేపట్టాలని? కంది పంటలో గనుక చూసుకున్నట్టయితే ప్రస్తుతం కంది పంటలో ఈ దశలో ఆకు తినే పురుగులు ఆశించే అవకాశం ఉంటుంది. వాటిలో ఫ్లీ బీటిల్స్ అని అంటాం. వీటితో పాటుగా చిన్న చిన్న లద్దె పురుగులు కూడా ఆశించి ఆకులను గోకి తిని రంధ్రాలు చేస్తూ ఉంటాయి. వీటితో పాటుగా పూత దశకు రాగానే చాలా ముఖ్యమైన దశ, ఈ దశలో కాయ తొలిచే పురుగులు ఆశించే అవకాశం ఉంటుంది. వాటిలో ముఖ్యంగా మారుక మచ్చల పురుగు, శనగ పచ్చ పురుగు, కాయ తొలిచే ఈగ, కాయ రసం పీల్చే పురుగులు, వీటితో పాటుగా రసం పీల్చే పురుగులైన తామ్ర పురుగు, పేనుబంక ఆశించే అవకాశం ఉంటుంది. అదే తెగుల్లో గనుక చూసుకున్నట్టయితే మనకి అక్టోబర్ లో తక్కువ ఉష్ణోగ్రత ఉండడం వలన ఈ కంది పంటపై గుడ్డుమోతు తెగులు అంటే స్టెరిలిటీ మొజాయిక్ వైరస్ ఆశించే అవకాశం ఉంటుంది. వీటితో పాటుగా మ్యాక్రోఫోమైనా ఎండు తెగులు ఆశించే అవకాశం ఉంటుంది. దీన్నే డ్రై రూట్ రాట్, వేరుకుళ్ళు తెగులని కూడా అంటారు. తెగుళ్లను, పురుగులను సకాలంలో గుర్తించి గనుక మనం సరైన యజమాన్య పద్ధతులు పాటించినట్టయితే అనుకున్న మేర దిగుబడి అనేది సాధించవచ్చు. అయితే ఈ కంది పంట అనేటువంటిది ఈ విధంగా ఉంటే మరి కందితో పాటు అక్కడక్కడ మనము పెసర, మినుము పంటలను కూడా చూస్తూ ఉంటాము. మరి ప్రస్తుతము అందులో పంటలను ఆశించేటువంటి చీడపీడలు అనేటువంటి ఏ విధంగా వస్తాయి, పంట దశ అనేటువంటిది ఏ విధంగా ఉంది? పెసర, మినుము పంట గనుక చూసుకున్నట్టయితే ప్రస్తుతం పూత దశలో ఉంది. అదే తొలి దశ నుంచి గనుక ఈ పెసర, మినుము పంటలను గనుక చూసుకున్నట్టయితే తొలి దశలో ఫ్లీ బీటిల్స్ ఆశించే అవకాశం ఉంటుంది. వీటితో పాటుగా స్పోడోప్తెరా లద్దె పురుగులు ఆశించే అవకాశం ఉంటుంది. ఈ పురుగులు ఆశించినట్టయితే మొలక శాతం తగ్గిపోవడం, ఆకులపై రంధ్రాలు మనం గమనించవచ్చు. అయితే శాఖీయ దశలో అంటే 25 నుంచి 30-45 రోజుల దశలో ఉన్నప్పుడు రసం పీల్చే పురుగులైన తెల్లదోమ, తామ్ర పురుగు, పేనుబంక ఆశించే అవకాశం ఉంటుంది. వీటితో పాటు ఈ తెల్లదోమ గాని మరియు తామ్ర పురుగు గాని ఒక 2 రకాల వైరస్ తెగులను కూడా వ్యాప్తి చేస్తాయి. వాటిలో ముఖ్యంగా తెల్లదోమ బెగోమా వైరస్ అనే వైరస్ తెగులను వ్యాప్తి చేస్తుంది. ఇది పల్లాకు తెగులను తీసుకొస్తుంది. అంటే పల్లాకు తెగులు కనుక ఆశించినట్టయితే దీన్ని ఎల్లో మొజాయిక్ వైరస్ అంటారు. దాదాపు 90 నుంచి 100% మేర పంట నష్టం జరిగే ఛాన్సెస్ ఉంటాయి. వీటితో పాటుగా తామ్ర పురుగు చూసుకున్నట్టయితే ఆకుముడత వైరస్ తెగులను వ్యాప్తి చేస్తుంది. ఈ వైరస్ తెగులను తలమాడు తెగులను కూడా అంటారు. వీటితో పాటుగా కాయ దశలో కనుక చూసుకున్నట్టయితే అంటే పూత కాయ దశలో కనుక చూసుకున్నట్టయితే కాయ తొలిచే పురుగులు ఆశించే అవకాశం ఉంటుంది. వాటిలో ముఖ్యంగా మారుక మచ్చల పురుగు, పొగాకు లద్దె పురుగులు ఆశించే అవకాశం ఉంది. తద్వారా ఏమైతుందంటే పూత దశలో కనుక ఆశించినట్టయితే దిగుబడి అనేది గణనీయంగా తగ్గే అవకాశం ఉంటుంది. మరి ఈ కంది పంటలో కనుక చూసినట్లయితే ఇప్పుడు మీరు అన్నట్టు మారుక మచ్చల పురుగు, శనగపచ్చ పురుగు అనేటువంటి అన్నారు. అయితే అందుకు సంబంధించినటువంటి లక్షణాలు అనేటువంటి ఏ విధంగా కనబడతాయి, రైతులు వాటిని ఏ విధంగా గుర్తించాలి, రైతులు వాటి నివారణ కోసం ఎటువంటి చర్యలు తీసుకోవాలండి? ఈ మారుక మచ్చల పురుగు గాని, శనగపచ్చ పురుగు గాని ఈ పంట పూత దశలో ఉన్నప్పుడు, మొగ్గ పూత దశలో ఉన్నప్పుడు ఆశిస్తుంది. మొగ్గ దశలో వర్షభావ పరిస్థితులు ఉండి రాత్రి ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నప్పుడు ఈ మారుక మచ్చల పురుగు గాని, శనగపచ్చ పురుగు గాని ఆశించే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మారుక మచ్చల పురుగు గనుక చూసుకున్నట్టయితే ఈ పురుగు గనుక ఆశించినట్టయితే ఆకులు, మొగ్గలు, పువ్వులు, కాయలన్నీ గూడుగా చేసి ఈ గూడులో ఉండి వాటిని కాయలను గాని మొగ్గలను గాని తొలిచి తింటాయి. తద్వారా ఏమైతుందంటే మనకి పువ్వులు అనేది రాలిపోవడం జరుగుతూ ఉంటది. కాయలను కూడా రాల్చే గుణం కలిగి ఉంటుంది. ఈ గూడులో ఉండడం వలన పరాన్నజీవులు అంటే మిత్ర పురుగులు కూడా వీటిపైన ఎలాంటి ప్రభావం చూపకపోవడం, రైతులు మందులు కూడా పిచికారి చేస్తూ ఉంటారు. ఆ మందులు కూడా వీటిపైన ప్రభావం చూపకపోవడం అనేది జరుగుతూ ఉంటది. పురుగులను నివారించడానికి రైతులు మొగ్గ దశలోనే గుడ్డు పైన పనిచేసే పురుగు మందులైన వేప నూనె 1500 ppm 5 ml లీటర్ నీటికి, వీటితో పాటుగా ప్రొఫినోపాస్ 2 ml లీటర్ నీటి కలిపి మొగ్గ దశలో గనుక ఒకసారి పిచికారి చేస్తున్నట్టయితే వీటిని గుడ్డు దశలోనే మనం కంట్రోల్ చేసుకోవచ్చు. ఈ మారుక మచ్చల పురుగు ఉధృతి గనుక ఎక్కువగా ఉన్నట్టయితే అంటే ప్రతి ఒక్క మొక్కకి ఒక గూడు గనుక అవుపించినప్పుడు కంపల్సరిగా ఎమామెక్టిన్ బెంజోయేట్ 0.4 గ్రాములు లేదా ఫ్లూబెండమైడ్ 0.2 ml లేదా నోవాలురాన్ 1 ml లీటర్ నీటి కలిపి గనుక ఒకదాని తర్వాత ఒకటి 2 సార్లు గనుక పిచికారి చేసుకున్నట్టయితే వీటిని మనం నివారించవచ్చు. అదే శనగపచ్చ పురుగు గనుక చూసుకున్నట్టయితే పిల్ల పురుగులు అంటే తొలి దశలో ఉన్నప్పుడు ఇవి ఆకులను గాని, మొగ్గలను గాని, కాయలను గాని గోకి తింటాయి. ఆ తర్వాత లద్దె పురుగుల దశకు రాగానే ఇవి కాయపైన గుండ్రని రంధ్రం ద్వారా లోపల ఉన్న గింజలను తింటాయి. మనం కాయలపైన గుండ్రంగా రంధ్రం అనేది గమనించవచ్చు. ఇవి ఈ గింజలను తినడం వల్ల ఆ కాయలు అన్ని డొల్ల అయిపోతాయి, అంటే లోపల గింజలు లేకుండా అవుతాయి. తద్వారా మనకి దిగుబడి అనేది కూడా చాలా వరకు తగ్గే అవకాశం ఉంటుంది. ఈ శనగపచ్చ పురుగు కూడా కంట్రోల్ చేసుకోవడానికి మనకి వేప నూనె కంపల్సరీ 1500 ppm తో పాటుగా ప్రొఫినోపాస్ చెప్పిన విధంగా 2 ml లీటర్ నీటి కలిపి కనుక పిచికారి చేసినట్టయితే మనం వీటిని నివారించవచ్చు. వీటి ఉధృతి కనుక ఎక్కువగా ఉన్నప్పుడు స్పైనోసాడ్ 0.3 ml లేదా
లేదా లాంబ్డాసైలోత్రిన్ 1 ml లేదా నోవాలురాన్ 1 ml లీటర్ నీటి కలిపి పిచికారి చేసుకున్నట్టయితే మనం శనగపచ్చ పురుగులను కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. ఈ పురుగు మందులతో పాటుగా ఎకరానికి 10 నుంచి 12 లింగ కర్షబుట్టలు అంటాం, ఫిరమోన్ ట్రాప్స్ మన శనగపచ్చ పురుగులకి మరియు మారుక మచ్చల పురుగుకి మనకు అందుబాటులో ఉన్నవి. వీటిని గనక మనం పెట్టుకున్నట్టయితే వాటిని కొంతవరకు మేర మనం వాటిని నివారించవచ్చు. వీటితో పాటుగా ఎకరానికి టీ ఆకారపు పక్షి స్థావరాలు కూడా అమర్చుకోవాలి. ఈ టీ ఆకారపు పక్షి స్థావరాలు అమర్చుకున్నట్టయితే అక్కడ పక్షులు వచ్చి వాటికి మనం స్థావరం ఏర్పరచడం వలన వాటిని ఏరుకొని తినడం వలన ఈ పురుగులను కూడా మనం కొంతవరకు నివారించవచ్చు. మారుక మచ్చల పురుగు, ఈ శనగపచ్చ పురుగులే కాకుండా మరి ఏ ఇతర పురుగులు ఏమన్నా ఆశిస్తాయా? ఆశించినప్పుడు వాటి నివారణ చర్యలు ఏంటంటే? ఇదే పూత దశలో, కాయ దశలోనే మనకి ముఖ్యమైన దశ. ఈ దశలోనే ఆశించే పురుగులే మనకి దిగుబడి పైన గట్టిగా ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. ఈ 2 రకాల పురుగులతో పాటుగా కాయ రసం పీల్చే పురుగులని ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువ మోతాదులో వచ్చే అవకాశం ఉన్నాయి. ఇవి 3 నుంచి 4 జాతుల కాయ రసం పీల్చే పురుగులు ఈ కంది పంటపై చేరి ఈ కాయల్లోని గింజల నుంచి రసం పీల్చడం వలన గింజలన్నీ నొక్కులుగా మారి ఆకారం మారి అవి నాణ్యత లేకుండా అయిపోవడం జరుగుతూ ఉంటుంది. దాని ద్వారా మనకి మార్కెట్ లో ధర పలకకపోవడం మరియు వాటిని మనం పంటల్లో కనుక వేసుకున్నప్పుడు కూడా మొలక శాతం చాలా తక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. కాయ రసం పీల్చే పురుగులను నివారించడానికి ఫ్లూబెండమైడ్ 0.2 ml లీటర్ నీటి కలిపి పిచికారి చేసుకున్నట్టయితే వీటిని మనం కంట్రోల్ చేసుకోవచ్చు. వీటితో పాటుగా ముఖ్యంగా కాయ ఈగ, అంటే ఎవరికి తెలియకుండా, అంటే వాటి లక్షణాలు మనకి అవపడవు, కాయ ఈగ కూడా మనకు అవపడదు. ఈ కాయ ఈగ ద్వారా దాదాపు 60 నుంచి 70% పంట నష్టం జరిగే ఛాన్సెస్ ఉంటాయి. కాయ ఈగను నిర్మూలించడానికి ప్రొఫైలాక్టిక్ గా ఎమామెక్టిన్ బెంజోయేట్ 0.4 గ్రాములు లేదా థయోమెథాక్సాన్ ప్లస్ బెల్లం ఒక 10 గ్రాముల బెల్లం, థయోమెథాక్సాన్ 0.4 గ్రాములు లీటర్ నీటి కలిపి కనుక మనం పిచికారి చేసుకున్నట్టయితే కాయ ఈగను సకాలంలో మనం వీటిని నివారించవచ్చు. రసం పీల్చే పురుగులైన తామ్ర పురుగులు మరియు పేనుబంక కూడా ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువ స్థాయిలో ఆశించే అవకాశం మనం గమనిస్తున్నాము. ఈ పురుగులు కనుక ఆశించినట్టయితే కంపల్సరీగా ఫిప్రోనిల్ 5 ml లీటర్ నీటి కలిపి కనుక మనం పిచికారి చేసుకున్నట్టయితే తామ్ర పురుగును మరియు పేనుబంకను మనం నివారించవచ్చు. పురుగుల ద్వారా సంక్రమించేటువంటి అంటే కంది పంటలో వచ్చేటువంటి లక్షణాలు, వ్యాధులు, అదే విధంగా నివారణ చర్యలు. మరి కంది పంటలో తెగుళ్ళు అనేటువంటివి వస్తూ ఉంటాయి. సాధారణంగా ఏం తెగుళ్ళు వస్తాయి? వాటి నివారణకు రైతులు ఎటువంటి చర్యలు చేపట్టాలంటారు? కంది పంట పైన తెగుల ప్రభావం చాలా గట్టిగా ఉంటుందండి. కంది పంట ప్రస్తుత స్టేజ్ లో ఉన్నదే చాలా ముఖ్యం. ఎందుకంటే ఈ స్టేజ్ లో మనకి గొడ్డుమోతు తెగులు అనేది ఆశించే అవకాశం ఉంటుంది. దాన్ని స్టెరిలిటీ మొజాయిక్ వైరస్, అది వైరస్ తెగులు. ఇవి ఈరియోఫిడ్ మైట్ అంటే ఈరియోఫిడ్ నల్లి ద్వారా వ్యాప్తి చేస్తుంది. తెగులను రైతులు ప్రొఫైలాక్టిక్ అంటే స్టార్టింగ్ స్టేజ్ లో వాటి లక్షణాలు వాళ్ళు గుర్తించలేరు. ఒకవేళ ఈ తెగులు కనుక ఆశించినట్టయితే వీటి ప్రభావం దాదాపు 100% మేర ఉండే ఛాన్సెస్ ఉంటాయి. వీటిని కూడా మనం ప్రొఫైలాక్టిక్ గానే అంటే ముందస్తుగా ఈ తెగులు ఆశించే అవకాశం ఉందని ముందస్తుగానే మనం తెలుసుకొని మనం వీటిని నివారించాలి. తెగుల నివారణకు వెట్టబుల్ సల్ఫర్ అంటే నీటిలో కరిగే గంధకము 5 గ్రాములు లీటర్ నీటికి లేదా హెక్సోథయాజాక్స్ 1 ml లీటర్ నీటి కలిపి కనుక పిచికారి చేసుకున్నట్టయితే మనం గొడ్డుమోతు తెగులను నివారించవచ్చు. వీటితో పాటుగా మనకి పంట తొలి దశలో అంటే 60-70 రోజులు ఉన్నప్పుడు మరియు పంట పూత దశలో కూడా మ్యాక్రోఫోమినా ఎండు తెగులు ఆశించే అవకాశం ఉంటుంది. దాన్నే డ్రై రూట్ రాట్ అని అంటారు. ఈ తెగులు కనుక ఆశించినట్టయితే వేరు వ్యవస్థ కంప్లీట్ గా ఎండిపోవడం జరుగుతూ ఉంటది, కుళ్ళిపోవడం లాంటివి జరుగుతూ ఉంటది. అదే తర్వాతి దశలో ఆశించినట్టయితే మనకి కాండం పైన నూలు కండే ఆకారంలో మచ్చలు అవుపిస్తూ ఉంటాయి. ఆ మచ్చలు గోధుమ రంగులో ఉంటాయి, మధ్యలో మాత్రం తెల్ల చారలతో ఉంటాయి. ఈ లక్షణాలను బట్టి మనం తెగులు ఆశించినట్టు మనం గమనించవచ్చు. ఈ తెగులటి ఎలాంటి మందులు లేవు కాబట్టి స్టార్టింగ్ లోనే రైతులు విత్తన శుద్ధి అనేది చేసుకోవాలి. ట్రైకోడర్మా విరిడే 10 ml 1 kg విత్తనానికి కనుక మనం విత్తన శుద్ధి చేసుకున్నట్టయితే మన ఈ తెగులను నిర్మూలించవచ్చు. ఈ కంది పంటలలో వచ్చేటువంటి తెగుళ్ళు ఈ విధంగా నివారించవచ్చు. మరి అపరాలలో కందితో పాటు పెసర మినుమును కూడా ఎక్కువగా రైతులు వేయడం అనేటువంటిది జరుగుతుంది. మరి ఈ పెసర మినుమును ఆశించేటువంటి ఈ పురుగులు ఏంటంటారు? వాటి నివారణకు ఎటువంటి చర్యలు తీసుకోవాలంటారు? పెసర మినుము అనేది చాలా తక్కువ కాల పరిమితి గల పంటలు. అంటే 60-70 రోజుల్లోనే మనకు పంట అనేది చేతికి వచ్చేస్తుంది. పెసర మినుములలో తొలి దశ నుంచే పురుగులు అటాక్ అనేది స్టార్ట్ అవుతుంది. రసం పీల్చే పురుగులైన తెల్లదోమ, తామర పురుగు ఆశించే అవకాశం ఉంది. పురుగులు కనుక ఆశించినట్టయితే ఆకుల కింద చేరి రసం పీల్చడం వలన ఆకులు పైకి ముడుచుకోవడం లేదా కిందికి ముడుచుకోవడం జరుగుతూ ఉంటది. తద్వారా మనకి ఫోటోసింథసిస్ జరగగా ఆ మొక్క గ్రోత్ అనేది ఆగిపోవడం, తర్వాత పూత కాత రాకపోవడం అనేది జరుగుతూ
జరుగుతూ ఉంటాయి. వీటితో పాటుగా ఈ తెల్లదోమ బెగోమా వైరస్ అంటే ఎల్లో మోజాయిక్ వైరస్ పల్లాకు తెగులను కలగజేసే వైరస్ తెగులను వ్యాప్తి చేస్తుంది. ఈ వైరస్ తెగులు కనుక ఆశించినట్టయితే ఆకులపైన పసుపు పచ్చ మచ్చలు మనం గమనించవచ్చు. ఉధృతి కనుక ఎక్కువగా ఉన్నప్పుడు ఈ పసుపు పచ్చ మచ్చలు ఆకులు మొత్తం పారడము, కంప్లీట్ ఆకు మొత్తం పసుపు పచ్చగా మారడము, కాయలు కూడా పసుపు పచ్చగా మారడం లాంటివి గమనించవచ్చు. తామ్ర పురుగు కూడా ఆకు ముడత తెగులు అనే వైరస్ తెగులను వ్యాప్తి చేస్తుంది. ఈ తెగులు కనుక ఆశించినట్టయితే ఆకులు పైకి ముడుచుకోవడం జరుగుతూ ఉంటది, మరియు మొవ్వు అనేది ఎండిపోవడం జరుగుతూ ఉంటది. ఆ మొవ్వు ఎండిపోవడం వల్ల గ్రోత్ అనేది ఆగిపోతుంది. ఈ రెండు వైరస్ తెగులను స్ప్రెడ్ అవ్వకుండా ఆపాలంటే మనం కంపల్సరీ తామ్ర పురుగు మరియు తెల్లదోమను సకాలంలో గుర్తించి నివారణ చర్యలు చేపట్టాలి. ఈ పురుగుల నివారణకు తెల్లదోమకైతే పసుపు పచ్చ జిగురు వట్టలు ఎకరానికి 10 నుంచి 14 పెట్టుకోవచ్చు, 20 దాకా కూడా పెట్టుకోవచ్చు. తామ్ర పురుగు నివారణకైతే తెల్ల రంగు జిగురు వట్టలు లేదా నీలి రంగు జిగురు వట్టలు ఎకరానికి 10 నుంచి 20 దాకా పెట్టుకున్నట్టయితే మనం వీటిని నివారించవచ్చు. వీటి ఉధృతి కనుక ఎక్కువగా ఉన్నట్టయితే కంపల్సరీ తొలి దశలో మోనోక్రోటోపాస్ 1.6 ml లేదా ఎసిఫేట్ 1.5 గ్రాములు లేదా డైమిథేట్ 2 ml లేదా ఇమిడాక్లోరోప్రిడ్ 0.3 ml లేదా థయోమెథాక్సాన్ 0.4 గ్రాములు ఈ ఏదో ఒక మందులను ఒక 2 సార్లు మనం పిచికారి చేసుకున్నట్టయితే వీటిని మనం కంట్రోల్ చేసుకోవచ్చు. కాయతోల్చే పురుగుల నివారణకు కంపల్సరీ రైతు సోదరులైతే వేప నూనె 1500 ppm 5 ml ప్లస్ ప్రొఫినోపాస్ 2 ml లీటర్ నీటి కలిపి పిచికారి చేసుకోవాలి. లేదా ఎమామెక్టిన్ బెంజోయేట్ 0.4 గ్రాములు లేదా క్లోరంత్రానిలిప్రోల్ 0.3 ml లేదా ఫ్లూబెండమైడ్ 0.2 ml లేదా నోవలురాన్ 1 ml లీటర్ నీటి కలిపి ఏదో ఒక 2 మందులను కనుక పిచికారి చేసుకున్నట్టయితే వీటిని మనం సకాలంలో వీటిని నివారించవచ్చు. అనుకున్న మేర దిగుబడి అనేది సాధించవచ్చు. మరి చివరగా అపరాలు పంటలు సాగు చేసేటువంటి రైతులకు మీరు ఇవ్వాలనుకునేటువంటి ముఖ్యమైన సూచన ఏంటంటారు? కంది పంట కనుక చూసుకున్నట్టయితే ఖచ్చితంగా రైతులు 60 నుంచి 70 రోజుల్లో ఉన్నప్పుడు వెట్టబుల్ సల్ఫర్ నీటిలో కరిగే గంధకం అయితే పిచికారి చేసుకోవాలి. ఎందుకంటే గొడ్డుమొత్తు తెగులు ఆశించే అవకాశం ఉంటుంది. ఈ తెగులు కనుక ఆశించినట్టయితే 100% పంట నష్టం జరిగే ఛాన్సెస్ ఉంటాయి. ఇది ఒకటి ముఖ్యమైన సూచన. రెండవది పూత కాత దశలో మాత్రం కంపల్సరీ 2 నుంచి 3 సార్లు మందులు అయితే పిచికారి చేసుకోవాలి. ఫస్ట్ స్ప్రే వచ్చేసి వేప నూనె ప్రొఫినోపాస్, రెండో స్ప్రే వచ్చేసి ఎమామెక్టిన్ బెంజోయేట్ లేదా క్లోరంత్రానిలిప్రోల్, మూడో స్ప్రే వచ్చేసి మాత్రం కంపల్సరీ ఫ్లూబెండమైడ్ లేదా నోవాలురాన్ లేదా లాంబ్డాసైలోత్రిన్. ఒక 3 సార్లు మందులు కనుక పిచికారి చేసుకున్నట్టయితే మనకి కంది పంట మన చేతిలోకి అనేది వచ్చేస్తుంది. మంచి దిగుబడి కూడా మనకి అనుకున్న మేర వస్తుంది. అదే పెసర గాని మినుము పంట కనుక చూసుకున్నట్టయితే ఈ పెసర మినుము పంట 60 నుంచి 70 రోజుల కాల పరిమితి గల పంటలు. చాలా జాగ్రత్తగా ఉండాలి. సో తొలి దశ నుంచే ఏమైనా పురుగులు కనుక తెగులు కనుక ఆశించినట్టు గమనించినట్టయితే వాటిని కంపల్సరీ సకాలంలో గుర్తించి నివారణ చర్యలు చేపట్టాలి. మరి అపరాల పంటల్లో ఈ చీడపీడలను గుర్తించిన వెంటనే విచక్షణారహితంగా పురుగు మందులు పిచికారి చేయకుండా ముందుగా సమస్యను గుర్తించి పంటను నిరంతరం పరిశీలిస్తూ సమగ్ర చీడపీడల యాజమాన్య పద్ధతులు పాటించాలనేటువంటి విషయాన్ని చాలా చక్కగా మీరు వివరించడం జరిగింది. రైతు జాగ్రత్త అనేటువంటిది అతి ముఖ్యమైనది. అదే పంటకు రక్షణ. మరి సమగ్ర యాజమాన్యమే అధిక దిగుబడికి ఒక సోపానంగా చెప్పవచ్చు. మరి ఈ విలువైన సమాచారాన్ని మీరు అందించి మా వ్యవసాయదారులకు అదేవిధంగా మా శ్రోతలకు తెలియపరిచినందుకు మీకు మా ఆకాశవాణి వరంగల్ కేంద్రం తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలండి. థ్యాంక్ యూ అండి. ఇంతవరకు శ్రోతలు వానాకాలం అపరాల పంటలను ఆశించే చీడపీడలు సమగ్ర యాజమాన్యం ఈ అంశంపై వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ డి వీరన్న గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త మోతే చిరంజీవి. శ్రోతలు కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో మరొక వాణిజ్య ప్రకటన విందాం. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ఈ పథకం కింద 2 హెక్టార్ల వరకు పొలం కలిగిన రైతుల కుటుంబాలకు ఏడాదికి 6,000 రూపాయలు చెల్లించడం జరుగుతుంది. అది అర్హత గల రైతులకు 2,000 రూపాయల చొప్పున 3 వాయిదాల్లో నేరుగా వారి ఖాతాల్లో జమ చేయబడుతుంది. ఈ సన్న చిన్నకారు రైతుల కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వాలు ఎంపిక చేస్తున్నాయి. ఈ పథకం యొక్క పూర్తి ఖర్చును భారత ప్రభుత్వం భరిస్తోంది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి రైతుల వ్యవసాయానికి సరికొత్త గౌరవం. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ. ఇప్పుడు వినండి పసుపు పంట సాగులో అనుభవాలు ఈ అంశంపై హనుమకొండ జిల్లా నడికూడ మండలం నర్సక్కపల్లి గ్రామ రైతు టి బాపిరెడ్డి గారితో పరిచయం. పరిచయకర్త మోతే చిరంజీవి. ఈ నర్సక్కపల్లె గ్రామంలో ఉన్నటువంటి ఒక రైతు దగ్గర ఉన్నాం. మరి వారిని అడిగి మనము వారు పసుపు పంటలో ఏ విధంగా దిగుబడి చేస్తున్నారు అనేటువంటి విషయాల గురించి మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. మాది నర్సక్కపల్లి గ్రామం. నా పేరు తంగెళ్ళ బాపురెడ్డి, నడికూడ మండలం. అంటే ఇప్పుడు మీరు ఈ పసుపు పంట వేస్తా ఉన్నారు. ఎన్ని రోజుల నుంచి ఈ పసుపు పంట వేస్తున్నారు? ఎన్ని ఎకరాలలో ఇది సాగు చేస్తున్నారు? మేము గత 25 అంటే 1990 నుంచి పసుపు వేస్తున్నాం. అప్పుడు దిగుబడులు
బాగానే ఉండేది. అది కాకుండా ఇంకా ఏమైందంటే అంతర పంట అంటే చుట్టూ గెట్ల పొంటి కందులు కానీ బెబ్బెర కానీ అలాంటివి కాకుండా ఇంకా ఎక్కువ కొంచెం పంట మంచిగా లేకపోతే మొక్కజొన్న కానీ వేసి రెండో అంతర పంటగా సాగు చేస్తున్నాం. ఇప్పుడు పసుపు పంట మీరు వేస్తున్నారు. ఈ పసుపు పంట వేసే ముందు దుక్కిని ఏ విధంగా చదును చేసుకోవాలంటారు? అది ట్రాక్టర్లతోటి మంచి దుక్కి పెద్దగా చేస్తాం. ప్లవ్ వేసి సదన్ చేసి కల్పిలేటర్ కొట్టించి ఆ ఎరువులు అంటే ఈ పొటాష్ కానీ లేకపోతే డిఏపి కానీ ఇట్లాంటి దుక్కిలో కలిపి చల్లి మనం విత్తనం వేస్తాం. అంటే ఇక్కడ మనకు ముఖ్యంగా ఈ పసుపు దున్నేటప్పుడు ఇంత ముందు అయితేనో ఎడ్ల నాగలతోనే దున్నేది, ఇప్పుడు ట్రాక్టర్లతో దున్నుతున్నారు. అంటే ఎంత లోతు వరకు ఈ దుక్కి అనేటువంటిది దున్నుకోవాలంటారు? అంటే 1 ఫీట్ వరకు లోతు పోతుంది ట్రాక్టర్ల తోటి. అంతవరకు దున్నితే దుక్కి ఏంటంటే సదన్ అయ్యి లూజు ఉండి మనం వేసిన పంట ఏర్లు అనుకూలంగా భూమిలోకి పోయి మనకు కొంచెం చేను ఏపుగా పెరుగుతూ పంట దిగుబడి వస్తుంది. ఇప్పుడు ముఖ్యంగా మనకు ఈ పసుపు పంట దుక్కి చదును చేసుకున్న తర్వాత దానికంటే ముందు ఏమన్నా సేంద్రియ ఎరువులు అంటే పశువుల పేడ గాని లేకపోతే గొర్రెల మంద గాని ఇట్లాంటివి ఏమైనా పెడతారా, లేకపోతే మామూలుగా రసాయన ఎరువులే వాడతారా? లేదు, ఇది పెంట పోస్తాం. గొర్రెల ఎరువు అంటే మాకు గొర్రెలు ఉన్నాయి. ఆ గొర్రెల ఎరువు ముందు పోసి మొత్తం చల్లిన తర్వాత డిస్కులు వేస్తాం. భూమిలో మొత్తం కలిసిపోతుంది. ఆ తర్వాత మనం విత్తనాలు నాటుతాం. ఇప్పుడు విత్తనాలు నాటడానికి సిద్ధంగా చేసుకున్నారు. ఇప్పుడు పశువుల ఎరువు లేదా గొర్రెల మంద అనేటువంటిది ఇప్పుడు మీరు ఇన్ని ఎకరాలు చేస్తున్నారు కదా, ఈ ఎన్ని మందలు అనేటువంటి ఎన్ని రోజులు అయితే మొత్తం మన వ్యవసాయ క్షేత్రం అంతా కూడా గొర్రెల మంద అనేటువంటిది పెట్టడం అనేటువంటిది జరుగుతుంది? ఒక 20 రోజులు పెడతామండి మంద. 20 రోజులు అయితే పసుపు వేసే వరకు ఒక 2 ఎకరాలు కలుస్తుంది. ప్రతి సంవత్సరం ఒక 2 ఎకరాలు వేస్తుంది గత 25 ఏళ్ల నుండి. ఇప్పుడు పసుపు పంటకు దుక్కినంతా కూడా సిద్ధం చేసుకున్నారు. ఇప్పుడు ముఖ్యంగా పసుపు విత్తనాలు అనేటువంటి తేవాలి. అంటే పసుపు విత్తనాలు అంటే ఇక్కడ పసుపు కొమ్ములు. ఇప్పుడు ఈ పసుపు కొమ్ములు ఎక్కడి నుంచి తెస్తారు, ఎట్లా తెస్తారు, వీటిని ఏ విధంగా ఎంత పొడవుతోని ఈర్చుకొని పెట్టడం అనేటువంటిది జరుగుతుంది? అంటే ఇప్పుడు మనం లోకల్ అయితే మనం విత్తనం పసుపు దున్నే ముందే మనం విత్తనానికి అలాగూ తీస్తాం. గడ్డ మంచి గడ్డ తీసి పక్కకు పోస్తాం. ఇక వేరే హైబ్రిడ్ రకాలంటేనో దాన్ని మధ్యలో కట్ చేసి ఒక కుప్పలాగా పోస్తాం. పోసి మనం విత్తనం నాటే ముందు 2-3 రోజులు నాటుతామనే ముందు దానికి బ్లైటాక్స్ కానీ లేకపోతే ఇంకో Z78 కానీ కొన్ని ఏంటంటే పురుగు రాకుండా విత్తన శుద్ధి చేసి 2-3 రోజుల తర్వాత మనం భూమిలో నాటుతాం. అంటే ఇప్పుడు మనకు పసుపు పెట్టడానికి మీరు హైబ్రిడ్ వేసారా, లోకల్ వేసారా, ఏ పసుపు అనేటువంటిది వేసారు, ఆ విత్తనాలు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? ఇక అంటే దాదాపు లోకల్ అంటే ఇక మనం 25 సంవత్సరాల నుండి వేస్తాం కాబట్టి అందులోనే తీస్తున్నాం. ఈ హైబ్రిడ్ అంటే వేరే కా నుండి తీసుకొచ్చి వేసినాం. 2-3 సంవత్సరాల నుండి ఇప్పుడు హైబ్రిడ్ వేస్తున్నాం. ఇప్పుడు హైబ్రిడ్ వేస్తున్నారు. ఇది హైబ్రిడ్ ఇది లోకల్ అనేది ఎట్లా తెలుస్తుంది? ఈ హైబ్రిడ్ అనేది గడ్డ దొడ్డు వస్తుంది, కలర్ చేంజింగ్ ఉంటుంది. ఈ లోకల్ అనేది పొడుగు ఉంటుంది, కొంచెం సన్న ఉంటుంది. మనం ఉడకబెట్టిన తర్వాత నైనా కూడా నాణ్యత అంటే ఈ లోకల్ పసుపు ఇస్తే లోపల మొత్తం పసుపు కలరు నిండుగా ఉంటుంది. అదే హైబ్రిడ్ చూస్తే కొంచెం తేలికపాటు ఉంటుంది, గడ్డ లోపల తెలుస్తుంది మనకు. అంటే ఇప్పుడు మనము ఈ పసుపు గడ్డలు చేసేటప్పుడు ఏ గడ్డ అనేటువంటిది మనం మళ్ళీ వేసుకోవడానికి ఉపయోగపడుతుంది అనేటువంటి విషయాన్ని ఏ విధంగా గుర్తిస్తారంటారు? ఇక మనం అంటే చిన్నగా పెద్దగా ఉంటాయి కదా గడ్డలు, రాకుండా ఏ గడ్డ అయితే అలా పుష్టికరంగా ఉంటుందో ఆ గడ్డలన్నీ మనం ఏరిస్తాం అన్నట్టు. దున్నే ముందే ఏరి అలాగ పోసి దాన్ని తీసుకుపోయి ఇంటికాడ మనం కుప్ప పోస్తాం. కుప్ప పోసిన తర్వాత ఇక మళ్ళీ మనం వర్షాలు పడి ఇక విత్తనాలు దుక్కి సదనయి అన్ని అయిపోయిన తర్వాత వేసే ముందు 3 రోజులు మాత్రం దాన్ని శుద్ధి చేస్తాం, శుభ్రంగా చేసి మనం విత్తనం నాటుతాం. ఇప్పుడు మొక్కలు పెట్టిన తర్వాత ఈ పసుపు అనేటువంటిది ఈ దుక్కి అంతా చదును చేసుకున్నారు, ఈ పసుపు విత్తనాలను కూడా తీసుకొచ్చుకున్నారు. అంటే పసుపు విత్తనాలు అంటే పసుపు కొమ్ములు కూడా తీసుకొచ్చుకున్నారు. ఈ పసుపు కొమ్ములను దుక్కిలా ఏ విధంగా వేసుకోవాలంటారు? అది మనం ఎడ్ల నాగలు తోటి 1 ఫీటు మధ్యలో గడ్డ వదిలి సాళ్ళు గుంజాలి. సాళ్ళు గుంజితే ఆ లేబర్ వేసుకుంటూ పోతారు. పోయిన తర్వాత దాన్ని మధ్యలో గడ్డ ఉంటుంది కదా, ఆ గడ్డను మళ్ళా నాగలతోటి పగులగొట్టాలి. పగులగొట్టి గొర్రెతోటి కూడిపోవాలి. కూడిపోయింది ఏంటంటే ఆ మొక్క మొలిసినాక దుక్కి లూజ్ ఉండి మంచిగా ఏపుగా వస్తుంది అన్నట్టు. నాగలి దున్నుతా అంటే మనకు ఎంతమంది కూలోళ్ళు కావాలి, ఎన్ని నాగళ్ళు కావాలి? ఇప్పుడు మీరు 2 ఎకరాల పసుపు వేసిళ్ళు, 2 ఎకరాల పసుపుకు ఎన్ని నాగళ్ళు ఎంతమంది కూలోళ్ళు వేయాలి? ఇప్పుడు ఒక్కోసారి కూలోళ్ళు పసుపు వేయడంతో పాటు కొన్ని రసాయన ఎరువులు కూడా వాడుతూ వేయడం అనేటువంటి జరుగుతుంది. మరి విత్తనాలు విత్తేటప్పుడు అంటే ఈ పసుపు కొమ్ములు విత్తేటప్పుడు ఏ విధంగా మీరు విత్తుకున్నారు? 2 ఎకరాలు అంటే ఒక 3 నాగళ్ళు పెట్టినాం, ఒక 8 మంది లేబరు. అందులో 1 ఎకరానికి 2 బస్తాలు ఎరువు సేంద్రియ ఇవి పిండి బస్తాలు,
అవి వేసి కూడిపిన తర్వాత ఇప్పుడు మళ్ళీ పంట వచ్చే వరకు ఎంత లేదన్నా ఒక 30-40 వేలు ఎకరాన ఈజీగా పెట్టుబడి అవుతుంది. ఇప్పుడు మనం వేసిన తర్వాత మనము ఈ దుక్కిని నాన్పి దున్నినాక వేయాలా, లేదా మనం దున్నినాక పసుపు కొమ్ములు ఈ ఎరువులు వేసినాక నీళ్లు కట్టాలా, ఎట్లా కట్టాలి, ఏం చేయాలి? లేదు, ఇప్పుడు మేము ఎట్లా వేస్తానంటే ఇప్పుడు మనం దుక్కి అంతా రెడీ చేసి ఉంచుతామా, ఈ వర్షాలు పడతాయి కదా, వర్షాలు పడడంతో మనకు ఎప్పుడైతే అనుకూలంగా భూమి మనకు సదనంగా ఉంటుందో అప్పుడు నాగన్లతోటి వేసుకోవచ్చు, కూడిపోవచ్చు. ఇప్పుడు వర్షాకాలంలో అయితే అట్లా ఎత్తారు. విత్తనాలు విత్తుకున్న తర్వాత ఎన్ని రోజులకు మొలక అనేటువంటిది కనబడుతుంది? ఇప్పుడు దాదాపు 20-25 రోజుల వరకు బయటకు వస్తుంది. మనకు సాళ్ళ లాగా ఊపడుతుంది. మనం గుంటుకు కానీ ఏదైనా కొట్టుకోవడానికి 25 రోజుల టైంలో కంప్లీట్ బయటకు వస్తుంది. అప్పుడే మనం గుంటుకు కానీ ఏదైనా కొట్టుకునే ఆస్కారం ఉంటుంది. ఇప్పటి వరకు ఈ నేలకు నీళ్లు గాని లేదా ఎరువులు గాని ఏమన్నా ఎట్లేస్తారు, ఏ విధంగా కడతారు? ఇక అప్పుడు గుంటుకు గొర్రు దోలే ముందే మనం విత్తనాలు వేస్తాం. ఎందుకంటే మట్టిలో కలిసిపోయి అది బయటికి పోకుండా ఉంటది కాబట్టి ఫస్ట్ చల్లి గొర్రు దోలుతాం. ఇక అది భూమిలో మిక్సింగ్ అయి ఉంటుంది. వర్షం పడ్డదంటే అది తీసుకుంటాం, లేకపోతే నీళ్ళు వేయడం జరుగుతుంది. ఎన్ని రోజులకు నీళ్లు కట్టాలి? ఇప్పుడు మీరు సాగు చేసేది నల్లరేగడా లేకపోతే ఎర్ర నేలలా? నల్లరేగడి అంటే ఇప్పుడు 20-25 రోజులకు బయటకు వస్తాయి కదా. ఒకవేళ వర్షం పడితేనో ఏం లేదు, వర్షం పడకపోతే ఇక మనం అది నీళ్లు పోవడానికి గుంటుకు తోటి ఒక కొంచెం నీళ్లు పోయే పరిస్థితిని చూసి గుంటుకు కొట్టి దాంట్లో నీళ్లు వదిలాల్సి వస్తాయి. నెల వరకు వేయాల్సి వస్తుంది నల్ల భూమి అయినా. అంటే ఇప్పుడు మనకు విత్తనాలు విత్తిన తర్వాత అది మొలకగా కనబడేదాకా నీళ్లు ఎన్ని తల్ల నీళ్లు కట్టాలి? ఈ వర్షాకాలం అయితే అవసరం ఉండదు, ఎందుకంటే అది 20-25 రోజుల వరకు మనం వేసి ఉంటాం కాబట్టి ఆల్రెడీ బయటకు వస్తుంది. ఇక తర్వాత మనం 25 రోజులకు కూడా ఇది బయటకు వచ్చిన తర్వాత పిండి పోసి గొర్రు దోలిన తర్వాత వర్షాలు లేకపోతే మనం అప్పుడు నీళ్లు వదిలిపెట్టాల్సి వస్తుంది నెల. అంటే ఇప్పుడు మనం పసుపు కొమ్ములు పెట్టిన తర్వాత ఇది అసలు సంవత్సర కాలం పంట అని అంటున్నారు. సంవత్సర కాలం పంట అన్నప్పుడు ఇది దీంట్లో కలుపు అనేటువంటిది ఉంటుంది. కలుపు అనేటువంటిది ఎట్లుంటది, దాన్ని నివారణ చర్యలు ఏ విధంగా చేపట్టాలి? ఇక దాన్ని కలుపు అంటే దాదాపు వర్షం పడ్డప్పుడల్లా రకరకాల గడ్డి పడుతూనే ఉంటుంది. ఇక దాన్ని మనం ఇక కొంతమంది గడ్డి మందని కొట్టుకుంటారు, కొంతమంది ఇక లేబర్ను పెట్టి కలిపియడం, అట్లా కొంచెం ఖర్చు ఎక్కువనే అవుతుంది రైతుకు. అంటే ఇప్పుడు పసుపు కొమ్ములు వేసిన తర్వాత 20-25 రోజులకు కనబడుతుంది. 20-25 రోజులకు కనబడ్డ తర్వాత ఇప్పుడు ఇది ఎదిగేటువంటి క్రమంలో మనకు ఇది గడ్డ మంచిగా ఊరింది, ఇది మంచిగా ఏపుగా అంటే ఎదుగుతాంది, మన ఏపుగా ఎదగాలంటే ఏమేమి ఎరువులు కానీ ఏమేమి మందులు కానీ వీటిని కొట్టాలంటారు? ఇప్పుడు మనం వేసిన తర్వాత మొక్క బయటకు వచ్చింది అంటే మనకు అది ఏపుగా వస్తుందా, ఎరుపు వస్తుందా, ఆకులు ఎండిపోతున్నాయా అనేది మనకు ఆటోమేటిక్గా అర్థమవుతుంది. ఒకవేళ ఏపుగా వస్తున్నా కూడా మనం పిండి పోస్తూ వారం 10 రోజులకు ఒకసారి పిండి పోస్తూ గొర్రు తోలుతాం. ఇక ఎరుపు వచ్చింది అని అంటే బ్లైటాక్స్ కానీ లేకపోతే Z78 అని ఇట్లాంటి ఒక పౌడర్లు స్ప్రే చేయాల్సి వస్తాయి, నాటివో కానీ అట్లాంటి. అంటే ఇప్పుడు ఇది ఎదిగే క్రమంలో నీటి యాజమాన్య పద్ధతులు ఏంటి? అంటే నీళ్లు ఎప్పుడెప్పుడు కట్టాలి? పంట మొత్తం అయిపోయే వరకు ఎన్నిసార్లు కట్టాలి, ఎన్ని తళ్ళు కట్టాలి? మినిమం ఇప్పుడు మనం స్టార్టింగ్ నుండి చివరి వరకు అంటే మినిమం ఒక 10 తళ్ళు, నల్ల నేలకు 10 తళ్ళు ఇచ్చుకోవాల్సి వస్తుంది. 10 తళ్ళు 11 ఇక భూమి నీరు ఆగుండు బట్టి మినిమం 10 తళ్ళు ఇవ్వాల్సి వస్తుంది. ఎప్పుడెప్పుడు వారం రోజులు 10 రోజులకు ఒకసారి ఒక తడి ఇవ్వాల్సి వస్తుంది. అట్లా ఇచ్చినప్పుడే మొక్కకు నీరు అందిందంటే అది ఏపుగా మంచిగా ఎదుగుదల ఉంటుంది, గడ్డ ఊరడానికి కూడా ఆస్కారం ఉంటుంది భూమి పదనుండు వల్ల. ఇప్పుడు మనకు ఈ నీళ్లు యాజమాన్యం ఈ విధంగా వేసినప్పుడు ఎరువుల యాజమాన్యం పిండి కూడా మనం వేసుకోవాలి, ఎందుకంటే పిండి వేసినాకనే నీళ్ళు అనేది కడతారు. మరి ఈ ఎరువుల యాజమాన్యం ఏ విధంగా ఉంటది? ఆ మొక్క చిన్నగా ఉన్నప్పుడు ఎన్ని బస్తాలు పడుతుంది, ఎదిగేటువంటి క్రమంలో ఎన్ని బస్తాలు పడుతుంది, ఎప్పుడు ఎంత మోతాదులో వేసుకోవాలి, ఎప్పుడు ఏ ఎరువు వేసుకోవాలి? ఇప్పుడు మనం స్టార్టింగ్ అంటే అది ఇక దుక్కిల పొటాష్ అవన్నీ కొంతమంది వేస్తాం. అది కాకుండా అంటే ఇక ఫస్ట్ DAP వేస్తాం. మళ్ళీ ఇక మొక్క నెల తర్వాత మనం గొర్రు తోలుతాం అనే ముందు 20-20 ఇట్లా 14-35 ఇట్లాంటి ఇక తాపకొక రకమైన ఫర్టిలైజర్ వేసుకుంటూ దాన్ని నీళ్లు వదిలి సేద్యం చేస్తాం. అంటే ఇప్పుడు మనకు ఈ సేద్యం చేసుకున్నప్పుడు ఎరువులు డిఫరెంట్ అంటే వివిధ రకాలైనటువంటి ఎరువులు అనేటువంటి ఎత్తారు. ఒకసారి యూరియా DAP లేదా ఒకసారి పొటాష్, ఒకసారి 20-20 అని ఎత్తారు. ఎప్పుడెప్పుడు ఏదేది వేయాలంటారు? ఇప్పుడు ఫస్ట్ DAP వేసి వదిలిపెడతాం, మొక్క బయటకు వస్తుందా, వచ్చిన తర్వాత మళ్ళీ 20-20 వేస్తాం ఒక వారం 10 రోజులు 15 రోజుల వరకు. మళ్ళీ తర్వాత అది. మరి ఇంతవరకు మీ యొక్క సమయాన్ని కేటాయించి మనకు మీ యొక్క సలహాలు సూచనలు తెలిపినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఇంతవరకు శ్రోతలు పసుపు పంట సాగులో అనుభవాలు ఈ అంశంపై హనుమకొండ జిల్లా నడికూడ మండలం నర్సక్కపల్లి గ్రామ రైతు టి బాపిరెడ్డి గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త మోతే చిరంజీవి. కార్యక్రమంలో చివరగా మరొక వాణిజ్య ప్రకటన విందాం.
किसान भाइयों गांठ बांध लो, गांठ बांध लो। बात बहुत है काम की, समृद्धि के पैगाम की। मिट्टी के मिजाज को समझो, मिट्टी के हर राज को समझो, मिट्टी की तुम जांच कराओ, मुफ्त सॉइल हेल्थ कार्ड ले जाओ। कभी मुनासिब बीज लगाओ, सही किस्म की खाद ले आओ, जितनी जरूरी उतनी डालो, सही मात्रा खुद पहचानो, इसको अपना मंत्र बना लो, मिट्टी की सेहत तो जानो। बात बहुत है काम की, कम लागत अधिक वरदान की। किसान भाइयों गांठ बांध लो, आज ही मिट्टी की जांच कराएं। राज्य सरकार के कृषि अधिकारी से संपर्क करें और मुफ्त में सॉइल हेल्थ कार्ड पाएं। कृषि और किसान कल्याण मंत्रालय द्वारा किसान हित में जारी। ఇంతటితో ఈనాటి కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం సమాప్తం. ఈ కార్యక్రమాన్ని సమర్పించిన వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.